నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క మీన రాశి వారికి ఈ 2026 ఆగస్ట్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ గనుక చూసుకుంటే ఆగస్ట్ 1న శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఆగస్ట్ 2న మిథున రాశిలోకి కుజుడు ఎంటర్ అవుతూ ఉన్నాడు. అండ్ ఆగస్ట్ 5న కర్కాటక రాశిలోకి బుధుడు ఎంటర్ అవుతూ ఉన్నాడు. అండ్ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఆగస్ట్ 12న ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జరుగుతుంది. అండ్ ఆగస్ట్ 17 అండ్ 22న సూర్యుడు, బుధుడు ఒకరి తర్వాత ఒకరు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. ఇవి ప్లేస్‌మెంట్స్ అయితే. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా ప్రిడిక్షన్స్‌లోకి గనుక వెళ్తే ఇంకా శుక్రుడిని గనుక ముందుగా చూసుకుంటే మీ యొక్క జన్మ రాశికి తృతీయ, అష్టమాధిపతి శుక్రుడు అవుతూ ఉన్నాడు. ఆ శుక్రుడు సప్తమ స్థానంలో గోచార సంచారం చేస్తూ నీచబడుతూ ఉన్నారనమాట. ఈవెన్ దో ఆయన సప్తమ దృష్టితో ఉచ్చ స్థానంలో మీనరాశిని చూస్తూ ఉన్నా అక్కడ ప్లేస్‌మెంట్ మ్యాటర్స్ కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందుంది. రిలేషన్‌షిప్స్‌లో కావచ్చు, మ్యారిటల్ ప్రపోజల్స్‌లో గానీ, మ్యారిటల్ లైఫ్‌లో గానీ అండ్ మ్యారేజ్ అవ్వడంలో కానీ ఇలాంటి వాటిల్లో ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో లేదా ఆన్‌గోయింగ్ ప్రాసెస్‌లో ఉన్నారో ఇలాంటి వారికి కొంచెం డిలేస్ అవ్వడం, జాప్యం అనేది అవ్వడం, అడ్డంకులు రావడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. కొంచెం ఇది ఒకటి కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు వివాహ కారకుడు. ఆయన నీచబడి అది కూడా వివాహ స్థానంలోనే పడ్డాడు కాబట్టి అంత మంచిదైతే కాదనమాట అది. అక్కడ కొంచెం ప్రాబ్లమ్ అనేది ఉంది. శుక్రుడు నీచబడడం వల్ల. అండ్ ఇంకొకటి గనుక చూస్తే బిజినెస్ పార్ట్నర్స్‌లో కావచ్చు, బిజినెస్‌కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చూసుకుంటే గనక కమిట్మెంట్స్, డీల్స్, సైనింగ్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు బ్రేక్ అయిపోతాయన్నమాట. తృతీయ స్థానాధిపతి కూడా అవుతూ ఉన్నాడు కాబట్టి అండ్ అష్టమాధిపతి కూడా అవుతుండడం వల్ల సప్తమంలో ఉండడం వల్ల సీక్రెట్స్ అనేది బయటపడడం కానీ, మోసాలు అనేది బయటపడడం కానీ మీ బిజినెస్ పార్ట్నర్‌షిప్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు ఇలాంటి వాటిల్లో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒకవేళ అలాంటి అనుమానాలు మీకు ఉంటేనే గనక లేకుంటే అనవసరంగా బాగున్న వాళ్ళు డిస్టర్బెన్స్ తెచ్చుకోకండి. ఈ పాయింట్ చెప్పాను కదా అనేసి. సో, ఒకవేళ అలా జరుగుతుందని మీకు అనిపిస్తే ఈ టైం పీరియడ్‌లో అవన్నీ కూడా బయటపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించిన వాటిల్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. ఈ టైం పీరియడ్‌లో ఎక్కువగా రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టకాలు ఎక్కువ చదవండి. అండ్ వీలైనంత వరకు టెంపుల్‌కి విజిట్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా ఎత్తు ప్రదేశాల్లో ఉన్న టెంపుల్, గాలి ఎక్కువగా వీచే టెంపుల్స్‌కి ఎక్కువ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీరు పాసిఫై చేయొచ్చు, స్కిప్ చేయొచ్చనమాట ఈ 1 మంత్ కూడా. ఇదొకటి. అండ్ దీని లాజిక్ అనేది నేను ఫర్దర్‌గా ఫ్యూచర్ వీడియోస్‌లో కవర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా కుజుడి గోచారాన్ని చూసుకుంటే గనక ఈ ఆగస్ట్ 2న చతుర్థ స్థానమైన మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చతుర్థ స్థానం కుజుడికి దిగ్బలాన్ని కోల్పోయే స్థానం అనమాట. జనరల్‌గా చతుర్థ స్థానం అంటే దశమ స్థానం దిగ్బలం పొందే స్థానం. ఇక్కడ దశమ స్థానం పైన దృష్టి మాత్రమే ఉంది కానీ ప్లేస్‌మెంట్ మాత్రం చతుర్థంలో ఉంది. ఇక్కడ కెరియర్ అండ్ రియల్ ఎస్టేట్ ఈ 2 కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. కెరియర్‌కి సంబంధించి ఫస్ట్ చూసుకుంటే గనక ఎవరైతే జాబ్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్ ప్రమోషన్స్ కోసం గానీ, ఇంకా డెవలప్ అవ్వడం కోసం గానీ, ఇంకా వాటి కోసం చూస్తూ ఉన్నారో వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అవన్నీ క్లియర్ అవ్వడానికి సంబంధించి గానీ ఇలాంటి వాటి కోసం వారికి కాస్త ఫేవరబుల్‌గా ఉంది. ఎందుకంటే సప్తమ దృష్టి దిగ్బల స్థానం పైన ఉంది కాబట్టి. బట్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు కావచ్చు, ఈ యొక్క భూమికి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్నవారు కావచ్చు, ఇలాంటి సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన వాళ్ళ ఫీల్డ్స్‌లో ఉన్నవారు కానీ, ఇలాంటి వారికి అంతగా ఏం బాగోలేదనమాట. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి. అండ్ కాస్త మొండి తరహా ఎన్విరాన్మెంట్స్ అనేది క్రియేట్ అవుతాయన్నమాట. అండ్ ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటూ ఉన్నా, లేదా నార్మల్‌గా ఈ ఫీల్డ్స్ అన్ని పక్కన పెడితే మీరు ప్రాపర్టీ ఆర్ హౌస్ బై చేయాలనుకుంటూ ఉన్నా, ఆర్ ఎల్స్ ల్యాండ్ బై చేయాలనుకుంటూ ఉన్నా, ఈ టైంలో కాస్త అడ్డంకులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాస్త కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం అనేది చేయండి ఈ టైం పీరియడ్‌లో. కెరియర్‌లో బెటర్‌మెంట్ ఉంది. రియల్ ఎస్టేట్ అండ్ భూమికి సంబంధించిన వ్యాపారాలు ఆర్ ఎల్స్ ఉద్యోగాలు ఆ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి న్యూట్రల్‌గా ఉంది. అండ్ ఇల్లు కొనుగోలు ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి కొంచెం నెగెటివ్‌గా ఉంది. ఈ 1 మంత్ తర్వాత ప్రయత్నించండి. కొంచెం పాజిటివ్ అనేది వస్తుందనమాట. అండ్ 11వ స్థానం పైన కుజుడి యొక్క అష్టమ దృష్టి ఉండడం మూలాన సో, ఈ సోషల్ సర్కిల్‌లో బెటర్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ మంచి మంచి లాభాలనేది కూడా వస్తాయి. మీ కెరియర్ నుంచి బోనస్‌లు గానీ, ఇన్సెంటివ్స్ గానీ ఇలాంటివి మంచి లాభాలనేది కూడా మీకు పర్టిక్యులర్‌గా ఈ టైం పీరియడ్‌లో ఎక్కువగా వస్తాయన్నమాట. ఇదొకటి. అండ్ హౌస్ రెనోవేషన్స్, ప్రాపర్టీ రెనోవేషన్స్, వెహికల్ రిపేర్స్ ఇలాంటి వాటికి ఫేవరబుల్‌గా ఉంటుంది. బయింగ్‌కి ఫేవరబుల్ కాదు. వాటిని ఆల్రెడీ ఉన్న వాటిని రెనోవేట్ చేసుకోవడం, వాటిని రిపేర్ చేసుకొని రిఫైన్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇదొకటనమాట. 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. దాని లాజిక్ అన్ని కూడా నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ప్రిడిక్షన్ అయితే మాత్రం ఇది. నెక్స్ట్ ఇంకా చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలోకి ఎంటర్ అవ్వడం మూలాన అంటే కర్కాటక రాశిలోకి ఆగస్ట్ 5న ఎంటర్ అవ్వడం మూలాన
స్పెక్యులేటివ్ మార్కెట్స్‌లో ఉన్న వారందరికి కూడా చాలా ఫేవరబుల్‌గా ఉందన్నమాట. సో, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్, కాజినోస్, గ్యాంబ్లింగ్స్ ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ లాటరీస్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇలాంటి వాటన్నిటిలో ఈ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి అతి ముఖ్యంగా చాలా ఫేవరబుల్‌గా ఉంది. సో, మంచి స్ట్రాటజీస్‌తో మంచి గెయిన్స్ అనేది తెచ్చుకుంటారు. ఎందుకంటే బుధుడు బుద్ధి కారకుడు, స్ట్రాటజీస్‌కి కారకుడు అనమాట. ఆ బుధుడు పంచమంలో ఉన్నప్పుడు ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో అద్భుతమైన అనాలిసిస్ చేసి మంచి గెయిన్స్ అనేది తెచ్చుకుంటారు. మంచి స్ట్రాటజీస్ అనేది కూడా బాగా బిల్డ్ చేస్తారు ఖచ్చితంగా. ఆ బిల్డ్ చేయడం ద్వారా గెయిన్స్ అనేది బాగా వస్తాయి. అండ్ మంచి సజెషన్స్ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. సో, ముందుగా మీ యొక్క సెల్ఫ్ గ్రోత్ కోసం మీరు ట్రై చేయండి. అండ్ దానిపైన ఫోకస్ చేయండి ఈ టైం పీరియడ్‌లో. అండ్ లవ్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బిఫోర్ మ్యారేజ్ లవ్ రిలేషన్‌షిప్స్‌లో ఉంటారు కదా! సో, ఈ లవ్ రిలేషన్‌షిప్స్‌లో ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నా, లేదా చిన్న చిన్న సమస్యలు ఫేస్ చేస్తున్నా వారికి కాస్త న్యూట్రల్ టు సమ్‌వాట్ బెటర్‌మెంట్ అయితే ఉందన్నమాట. మరి నెగెటివ్ అని చెప్పలేం. న్యూట్రల్ టు సమ్‌వాట్ బెటర్‌మెంట్. ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్‌కైతే గనుక సప్తమ శుక్రుడు ఉండడం వల్ల కాస్త స్టబార్నెస్, కాస్త మ్యారిటల్ లైఫ్ స్మాల్ ఇష్యూస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం మేనేజ్ చేసుకోండి. టెంపుల్స్‌కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకా సూర్యగ్రహణం ఎఫెక్ట్ కనుక చూసుకుంటే, సో, సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది ఇక్కడ పంచమ స్థానంలోనే జరుగుతుంది. సో, ఈ టైం పీరియడ్‌లో ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం కానీ, సజెషన్స్ ఇవ్వడం కానీ, ఉచిత సలహాలు ఇవ్వడం కానీ, ఆల్మోస్ట్ ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17 వరకు ఉచిత సలహాలు ఇవ్వడం, సజెషన్స్ ఇవ్వడం, అప్పులు ఇవ్వడం, సైన్స్ చేయడం, కాంట్రాక్ట్స్ చేసుకోవడం, డీలింగ్స్ చేసుకోవడం అండ్ మీ యొక్క సీక్రెట్స్ అనేవి షేర్ చేయడం, మీ యొక్క లైఫ్‌లోని కొన్ని విషయాలన్నీ కూడా షేర్ చేయడం, ఎవరికీ చెప్పుకోనివన్నీ కూడా బాగా మాట్లాడుతున్నారు కదా అని షేర్ చేసుకోవడం. ఇట్లాంటివి చేశారంటే మీకు అది ఇల్ ఫేమ్‌కి దారితీస్తుంది. మీ పేరు ప్రతిష్టలు కోల్పోవడానికి దారితీస్తుందనమాట. మీ ఫాలోవర్స్ గాని ఇలాంటి వారందరూ కూడా మీకే అపోజిట్ అయిపోవడానికి ఐ మీన్ దారితీస్తుందనమాట ఆ యొక్క టైం పీరియడ్ అయితే. సో, ఆ 1 వీక్ కంప్లీట్‌గా కమ్యూనికేషన్ ఇలాంటి విషయాలన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సో, అదొకటి. అండ్ ఎక్కువగా శివనామ స్మరణ చేసుకున్న ఆ టైం పీరియడ్‌లో శివుడి యొక్క పంచాక్షరి మంత్రం ఉంది కదా! ఓం నమః శివాయ అనే మంత్రం. అది ఎక్కువ జపం చేసుకున్న ఆ టైం పీరియడ్‌లో అండ్ శివుడి టెంపుల్స్‌కి ఏదైనా విజిట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 17థ్ అండ్ 22nd ఒకరి తర్వాత ఒకరు సూర్యుడు, బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే పర్టిక్యులర్‌లీ మీకు బుధుడు సప్తమ చతుర్థాధిపతి అండ్ సూర్యుడు షష్ఠాధిపతి. విక్టరీ ఓవర్ ఎనిమీస్ అనమాట కంప్లీట్‌గా. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు కానీ, ఆ మంత్ ఈ పర్టిక్యులర్ ఆగస్ట్ మంత్ టు సెప్టెంబర్ మంత్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నవారు గానీ అండ్ వాటి కోసం ప్రిపేర్ అవుతున్నవారు కావచ్చు, లేదా కోర్ట్ కేస్ ఫేస్ చేస్తున్నవారు, లీగల్ బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నవారు, లేదా కోర్ట్‌లో కాకుండా మీరు ఇంట్లోనే వితిన్ ద ఫ్యామిలీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నవారు, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ వారసత్వ ఆస్తుల కోసం ఇష్యూస్ ఉన్నవారు అండ్ హెల్త్ ఇష్యూస్ అతి ముఖ్యంగా. సూర్యుడు ఆరోగ్య కారకుడు. సో, ఆరోగ్యాన్ని హీల్ చేసే ప్లానెట్ అనమాట. సో, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నవారు. ఈ 6 కేటగరీస్ అంతా కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుందనమాట. సో, శత్రుజయం బావుంది, హెల్త్ హీలింగ్ బావుంది. అండ్ ఐ మీన్ అనుకున్న పనులు ముందుగా జరగడానికి కూడా చాలా బాగుంది. విక్టరీ ఓవర్ ఎనిమీస్ అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కూడా చాలా వరకు ఐ మీన్ తగ్గుతాయి అండ్ చాలా వరకు క్లియర్ అవుట్ అయిపోతాయి అనమాట. సో, ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఇక్కడ బుధుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం బెటర్‌గా ఆలోచించి, ఇంకొంచెం బెటర్ స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేసి మీరు మంచిగా గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తారు. ఈ టైం పీరియడ్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. జస్ట్ రిలేషన్‌షిప్ అనే పార్ట్ మాత్రం కొంచెం వీక్‌గా ఉంది. రిలేషన్‌షిప్స్ అండ్ వెహికల్స్ అండ్ ప్రాపర్టీ బయింగ్‌లో మాత్రం వీక్‌గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ పార్ట్ ఈజ్ ఫైన్ అనమాట మీ లైఫ్‌లో. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇదనమాట కంప్లీట్‌గా. సో, ప్రెడిక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలాంటి మంచి వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మంచి విలువైన వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటా. అవేవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియోకి మీరు లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది చేసిన తర్వాత యూట్యూబ్ అల్గోరిథం అనేది ఒక 10 మంది న్యూ పీపుల్‌కి పుష్ చేస్తుందనమాట మన వీడియోనైతే. అది చేయడం ద్వారా మన ఛానల్ గ్రో అవుతుంది. నాకు హెల్ప్ అవుతుంది. అండ్ మీకు తెలియని ఒక స్ట్రేంజర్‌కి కూడా హెల్ప్ అవుతుందనమాట. మీరు చేసిన ఒక చిన్న పని ద్వారా. ఆస్ట్రాలజికల్ వీడియోస్ కదా! సో, ఎవరికి ఏ పాయింట్‌లో హెల్ప్ అవుతుందో మనం కూడా చెప్పలేం. సో, అట్లా వారికి కూడా హెల్ప్ అవుతుంది. సో, మీకు తెలియకుండా ఒక డిజిటల్ హెల్ప్ ద్వారా వారికి సహాయపడిన వాళ్ళవుతారు. అది చేయడం ద్వారా మీ హోరోస్కోప్‌లో గురుడి కర్మ అనేది కొంతవరకు పెరుగుతుంది. లైట్‌గా కొంచెం అట్లా మీకు పాజిటివిటీని తీసుకొనొస్తుందనమాట. సో, అది రావడం వల్ల ఒక చిన్న ఉడత సహాయంలాగా మీరు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్‌లో కాస్త సాల్వ్ చేసుకోవడానికి ఇలాంటి సహాయం ఏదో ఒకటి దక్కుతుందనమాట. సో, ఇదొక లాజికల్ పాయింట్, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో, మీకు కూడా లాజిక్ కనెక్ట్ అయినా, లేదా మన వీడియో నచ్చినా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు
ప్రెజెంట్ ఇప్పుడున్న ఆగస్ట్ మంత్ నుంచి 2027 ఏప్రిల్ వరకు కూడా మిగిలిన ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ వరకు ఉంది. సో ఈ టైం పీరియడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవాలి అనుకుంటూ ఉంటే గనక, సో మీరు ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసిన మీ మీన రాశి వారి కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేసిన గైడ్స్‌ని ఒకసారి చెక్‌ఔట్ చేయాల్సి ఉంటుంది. సో వాటి లింక్ అనేది పిన్‌డ్ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చాను. సో దాంట్లో ఏంటంటే మొత్తం మీ లైఫ్ గ్రోత్, కెరియర్, హెల్త్, వెల్త్, ఫైనాన్సెస్, రిలేషన్‌షిప్స్, మ్యారిటల్ లైఫ్ అండ్ లవ్ రిలేషన్‌షిప్స్ కావచ్చు, అండ్ హెల్త్‌కి సంబంధించిన వాటిలో రెమెడీస్ కావచ్చు, నెక్స్ట్ జరగబోయే రాహుకేతుల నెగెటివ్ ట్రాన్సిట్స్ వల్ల రెమెడీస్ గానీ, అన్నీ కవర్ చేస్తూ క్వార్టర్లీ ప్రిడిక్షన్స్, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ అండ్ కెరియర్‌లో మీకు ఏ ఫీల్డ్‌లో ఉన్న వారికైనా సరే ఉపయోగపడే పాయింట్స్ అన్నీ కూడా క్లియర్‌గా రాసి ఒక డిజిటల్ పీడీఎఫ్ తయారు చేసి అప్‌లోడ్ చేశాననమాట. సో దాంట్లో ఇప్పుడు చెప్పిన యాస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతూ ఉన్నాయి. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో అదొకసారి చెక్‌ఔట్ చేయండి. సో లింక్ అనేది పిన్‌డ్ కామెంట్‌లో ఉంటుంది. యానిమేషన్స్, డ్రాయింగ్స్, ఫ్లో చార్ట్స్ అన్నీ కూడా యూజ్ చేసి అందరికి అర్థమయ్యేలాగా రాశాననమాట. సో చెక్‌ఔట్ చేయండి, చాలా హెల్ప్ అవుతుందనమాట. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.